భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని అడవి జంతువులను వేటాడడానికి ఎవరైనా వ్యక్తులు తీగలను అమర్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల పోలీస్ స్టేషన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. అడవిని వేటాడి వేటగా కరెంటు తీగలను ఏర్పాటు చేయడం వలన పంట పొలాలకు వెళ్లే రైతులు, జంతువులు, శాఖనకు జంతువులను కోల్పోవడం జరుగుతుంది. జిల్లాలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం, అమాయకుల ప్రాణాలు కోల్పోవడం తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ జంతువులను వేటాడడం కోసం కరెంటు తీగలను ఏర్పాటు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా వ్యక్తులు ఈ విధంగా అక్రమంగా కరెంటు తీగలను ఏర్పాటు చేసినట్లు తెలిస్తే వెంటనే వారికి పోలీస్ సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ షహీనా, తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్, విద్యుత్ శాఖ ఏఈ తరుణ్, దేవాదాయ శాఖ ఈవో పాకాల వెంకటరమణ, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసుకొని దాన్ని పెట్టి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ ఒకటి ఈనాటి పాటలు రిమాండ్ చేయటమే. ఆ వ్యక్తులు దొరికినా కూడా విడిచిపెట్టబడాలి. అతను ఎవరు మీరు ఫైర్ చేశారనుకో అదైనా సంబంధం ఉన్నోడు సంబంధం లేనివాడిని కూడా సవాళ్ళ ఇంటి ముందు పెట్టి నిధులు చేయటం అనేది రేపు 10 మనకు అవుతుంది. రేపు ఏదో ఒక రోజు ఇప్పుడు ఇవాళ ఎవరో ఒకళ్ళు బాధితులు కావచ్చు, రేపు ఏదో విధంగా మనకు, మన కుటుంబ సభ్యులకు, మన వాళ్ళకి, మనకు తెలిసిన అందరికీ తెలిసింది. ఇప్పుడు రావు గారు మీకు కూడా తెలుసు కదా, రాజాపురంలో ఆ టేకుల బిల్ అయినా ఒకసారి ఆల్రెడీ జరిగిందని అందరూ తెలిసిన విషయం. ఎందుకంటే మళ్ళీ జరిగితే అది మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి వెంకట గారు మీకు ఆ తూర్పు జైల్లో లోపల ప్రధాని గారు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకు ఇచ్చిన, మేడం గారికి ఇచ్చిన ఇమీడియట్గా రెస్పాండ్ అవటం. ఆ బూరు కూడా నుంచి మన లోపల చిరంజీవి గారి ట్రాన్స్ఫర్ పెట్టేది సార్. అక్కడ ఒక చోట కూడా అంటే 10 లక్షలు మరో కట్టాలి. 10,000 బాండ్, 10 లక్షలు బాండ్ తీసుకోవాలి. నేరం చేయకుండా మొత్తం బాండ్ తీసుకోవాలి. వాళ్ళు చేసినట్టు తర్వాత మనం చేయకుండా అయితే బాండ్ వాళ్ళు చేస్తాం. రేపు ఎంతమంది ఆ లీస్ట్ నాకు చెప్పేసి డిఎస్ఆర్ మోటార్లు ఉన్నాయి సార్. ఇదే